రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పాడేరులో ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. రెండు ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని ఆటో డ్రైవర్లు చేపట్టిన ఆందోళనకు ఏఐటియుసి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం నాయకుడు వంతల గణేష్ కుమార్, ఏఐటియుసి జిల్లా నాయకుడు అమర్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఆటో కార్మికులు, టాక్సీ డ్రైవర్లు వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు లేకుండా ఖాళీ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేసుకొని చలానాలు కట్టడం తప్పడం లేదన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఆటో డ్రైవర్లను గుర్తించండి అనే పద్ధతుల్లో చలో విజయవాడ కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు అందరూ కూడా తరలిల్లి ఈరోజు కార్యక్రమాన్ని అక్కడ జయప్రదం చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆటోలతో. నేను చెప్పేది ఏమంటే ఏఐటీసీగా మీరు ఇచ్చినటువంటి హామీ ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకి పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తామనే పద్ధతిలో ఆలోచన చేశారు. కాబట్టి సంక్షేమ బోర్డు తక్షణమే ఆటో డ్రైవర్లకి ఏర్పాటు చేయాలి, ఆటో అండ్ మోటార్ డ్రైవర్లకి ఏర్పాటు చేయాలి. అలానే పెంచిన ఇంజిన్ ఆయిల్, అలానే స్పేర్ పార్ట్ ధరలు తక్షణమే తగ్గించాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గించాలి. అలానే ప్రమాదంలో చనిపోయినటువంటి ఆటో డ్రైవర్లకి 10 లక్షల రూపాయలు కేటాయించాలి. అనారోగ్యంతో చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు కేటాయించాలి. అలానే ఆటో డ్రైవర్లకి పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెస్, వ్యాట్ కూడా తగ్గించి పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత జీఎస్టీలో తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవన ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే కనుక దశల వారీగా ఈ 4 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు, మోటార్ డ్రైవర్లు అందరూ యూనియన్ వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఐక్యం చేసుకుని ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్తున్నాం. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా విషయానికి వచ్చినప్పుడు పాడేరులో దాదాపు 10-15 స్టాండ్లు ఉన్నాయి. 10-15 రూట్ల నుంచి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎక్కడ పెట్టుకో ఆటో అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు పోలీసు వాళ్ళు, ఆర్టీఓ అధికారులు పెద్ద ఎత్తున వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. పెనాల్టీలు వేసేటటువంటి 21, 31 జీవోలు తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా మేము ఏఐటీసీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం.